రియల్ ఎస్టేట్ చేస్తుంటాను కానీ మ్యాక్సిమం ఆఫ్ టైం ఇక్కడే ఉంటుంది. అంటే ఐటీ క్లస్టర్స్ ఉన్న అపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్స్ 5 కిలోమీటర్ రేడియస్లో మాల్స్ ఉంటాయి. ఎవ్రీ 3 to 4 కిలోమీటర్స్ రేడియస్లో మాల్స్ ఉంటాయి. ఇంటి నుంచి నేను 10 గంటలు 11 గంటలు బయట నా డే షెడ్యూల్ స్టార్టింగ్ 10 గంటలకు బయటకు వచ్చేస్తా. మళ్ళీ ఈవినింగ్ 6కి వెళ్తా. నేను 10 గంటల నుంచి 6 లోపు మినిమం 4 to 5 మెంబర్స్ క్లయింట్స్ని నా ఫ్రీ షెడ్యూల్స్లో నా టైంకి అనుకూలంగా వాళ్ళని ప్రాపర్టీ విజిటింగ్స్ చేయించడము. ఒక్కోసారి వాళ్ళ టైమ్స్ కూడా మనం వెళ్ళాల్సి వస్తుంది. దట్ ఈస్ న్యాచురల్. విషయం ఏంటంటే ఫ్రీ టైం, బొచ్చుడు ఫ్రీ టైం ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నార్మల్గా జాబ్ చేసే వాళ్ళు 9 to 5, 9 to 8, 9 to 9 అంటే ఉదయం 9 గంటలకు వాళ్ళ లైఫ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయేపటికి పులుసు గారిపోతుంది. కానీ మనకు ఆ సీనే లేదు. ఈ నెల నార్మల్గా 2 BHK ఒక ప్రాపర్టీ క్లోజ్ చేశాం. యాక్చువల్లీ నేను ఇది చెప్పకూడదు, కాకపోతే వీడు తిరుగుదాడుతూనే ఉంటాడు, ఈయనకి డబ్బు ఎట్లా వస్తుంది, ఇదంతా సొల్లు అన్నట్టు మాట్లాడకండి. నా కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి, కోర్స్ అన్నను నా సబ్జెక్ట్లో జాయిన్ అయిన వాళ్ళకి, మీరు నేర్చుకోవాలనే వాళ్ళకి మాత్రమే, బిజినెస్ చేయాలి, డబ్బు సంపాదించాలనుకున్న వాళ్ళకి మాత్రమే చెప్తా. జనవరి 8వ తేదీన ఒక డీల్ క్లోజ్ చేశా 40,000 రెంటల్స్. అంటే నాకు పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, కాకపోతే నార్మల్గా చాలామంది మన ప్యాకేజీలు కట్టింటాం కాబట్టి అందులో నుంచి వస్తారు. 13వ తేదీ అంటే నిన్న 13వ తేదీ ఒక డీల్ క్లోజ్ అయింది. అది 47,000. అందులో ఇద్దరు ఉన్నాము. నా ఫ్రెండ్, అతనికి సగం నాకు సగం, మొత్తం ఎంత అయింది? అదో 40, ఇదో 20 అనుకోండి, 60. ఇంకొకటి 15 days బిఫోర్ అంటే డిసెంబర్లోనే ఒక క్లోజ్ చేశా, అది 25,000. అది ఈ నెల 26కి వస్తారు. ఇంకొకటి డీల్ క్లోజ్ చేశా, అది 36,000 సింగిల్. మొత్తం ఎంత అయింది? అదో 36లో ఒక 5-6 వేల్లో వేస్ట్ పోతుంది. అక్కడ ఉన్న మన కుర్రాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా మన ఏం పని చేయకుండా ఫ్రీగా బేకారుగా తిరుగుతూ మనం డబ్బు సంపాదించేస్తున్నాము. కానీ స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ అంటే ఐటీ ఎంప్లాయీస్ తర్వాత ఒక జాబ్ హోల్డర్ పడేంత స్ట్రెస్ కాదు, అందులో 1% స్ట్రెస్ ఉంటుంది. అది గోళీలు ఆడేవాడు కూడా పడతాడు. చిల్లా కట్టి గోళీలు ఇంకా ఆటలాడుకునే వాళ్ళు పడే స్ట్రెస్ కన్నా లో స్ట్రెస్ ఉంటుంది. అట్లా ఆటలాడుకుంటూ పాడుకుంటూ ఈ నెల ఆల్మోస్ట్ రఫ్గా అదో 60, అదో 30, 1,10,000 అనుకోండి. చాలండి నాకు, నా లైఫ్కి ఇది చాలు. అంటే నాకు 1,10,000 వస్తుందనే గర్వంతో నేనేం మాట్లాడక, ఉన్న విషయము వాస్తవంగా చెప్తున్నాను. నాతో కనెక్టింగ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, నాతో ఆల్రెడీ నా సబ్జెక్ట్ గురించి తెలుసుకుని నేర్చుకుని బిజినెస్ చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా నా ఇదే ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ ఛానల్లో నేను శారీస్ కూడా పెడతా ఉంటాను, ఫొటోస్. అంటే నేను గాడిలో 2 వీలర్లో శారీస్ తీసుకొని వెళ్తుంటాను కదా, అవి కూడా పెడతా అంట. అది ఎందుకు అంటే నా దగ్గర ఆల్రెడీ రియల్ ఎస్టేట్ రెంటల్స్లో కానీ రియల్ ఎస్టేట్ సేల్స్లో కానీ నాకు పరిచయమైన వ్యక్తులు ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు. వాళ్ళతో మనం లైఫ్లో కూడా అపాయింట్మెంట్ తీసుకోలేని వ్యక్తులు మన కోసం వెయిట్ చేస్తారు. బికాజ్ ఆఫ్ హానెస్టీ, మనం మాట్లాడే మాటలో, మనం నడుచుకునే నడవడికలలో మనం హానెస్టీగా ఉన్నామంటే మన కోసం ఎంతెంత పెద్ద వ్యక్తులైనా వెయిట్ చేస్తుండాల్సిందే, వెయిట్ చేస్తారు. నా ఆయుధం ఒకటేనండి, హానెస్టీ. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా, ఆడి తిట్టుకున్నా పర్లే, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. ఈజీగా క్లోజ్ అయ్యేది రెంటల్స్ బిజినెస్. శారీస్ ఒక్కోసారి బిజినెస్ కోసమే నేను వెళ్ళను. ఇన్ కేస్
అందులో బిజినెస్ జరగకపోయిన రోజులు ఉన్నాయి, జరిగిన రోజులు ఉన్నాయి. కొందరు కొంటారు, కొందరు అస్సలు కొనరు. ఒక ఆవిడ మేడం గారు వాళ్ళ సిస్టర్ పెళ్ళికి 90 చీరలు కొన్నది ఒకే విజిటింగ్లో. అంటే వాళ్ళు విల్లాలో ఉంటారు, వాళ్ళ రెంటే 2 lakhs. ఆ ప్రాపర్టీ డీల్ క్లోజ్ చేసిన 2 నెలలు నేను ఇంట్లో కూడా లేను, ఆరాంగా తిరుగులాడుకుంటూ అక్కడ ఇక్కడ అట్లా ఫుల్ బిందాస్ ఉంటుంది. ఇష్టం ఉంటే మాత్రమే ఈ సబ్జెక్ట్కి రండి, లేదంటే మీకు టైం బొక్క. ఈ వీడియో చూడడం కూడా టైం బొక్కే. బాయ్, ఉంటా. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అందరికీ.